ఏప్రిల్ 14 నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని జయంతి కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ కోటమైసమ్మ గుడి దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహము వరకు నిర్వహించే అంబేద్కర్ జ్ఞానర్యాలీ విజయవంతం చేయాలి అని, మహనీయుల జయంతోత్సవాల విజయవంతం చేయాలని చైర్మన్ తుమ్మ శ్రీనివాస్ మరియు జయంతోత్సవాల సమన్వయ కమిటీ సభ్యులు పొన్నాల కుమార్, దాసరి ఎగొండస్వామి, చిప్పల యాదగిరి, బైరము శివకుమార్, గాలెంక శ్రీనివాస్ చలో గజ్వేల్ కార్యక్రమాన్ని బయ్యారం, ధర్మారెడ్డిపల్లి, అనంతరావుపల్లి, అరపల్లి గ్రామాలలో తిరుగుతూ జయంతోత్సవాల కరపత్రాన్ని విడుదల చేసి జయంతోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14 నాడు జయంతిని పురస్కరించుకొని గజ్వేల్ మండలంలో మహనీయుల జయంతోత్సవాల కమిటీ తరఫున అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తల్లి వచ్చేటట్టు చేసుకుంటూ ఆ రోజు కోటమైసమ్మ గుడికా నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు అంబేద్కర్ జ్ఞానరాలు అని చెప్పేసి ప్రోగ్రాం నిర్వహించడానికి ఉత్సవాల కమిటీగా నిర్వహించడం జరిగింది. అయితే ప్రపంచమే మొత్తం ఆ రోజు ప్రపంచ పండుగ ఏదని చెప్తే ప్రపంచ పండుగ మొత్తం ఆ రోజు ఏప్రిల్ 14 అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ గంటపడం చెప్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు హక్కుల కోసం పోరాడి మానవ హక్కులు ఉన్నాయని చెప్పేసి హక్కుల కోసం ప్రతి మనిషికి కూడా హక్కు ఉందని చెప్పేసి ఈరోజు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు అందరూ సమానమే అని చెప్పేసి ప్రతి మనిషి కూడా పుట్టిన బిడ్డకాడ నుంచి మొదలుకుంటే చనిపోయే వరకు కూడా ప్రతి మనిషికి కూడా హక్కు ఉందని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో రాసి ఇలా ఆ మహోన్నతుని జయంతి సందర్భంగా గజ్వేల్లో భారీ ర్యాలీ, అంటే అంబేద్కర్ అంటేనే జ్ఞానం, ప్రపంచంలోనే అంబేద్కర్ అంత జ్ఞానవంతుడు ఎవరూ లేరు, అలాంటి జ్ఞానవంతుని స్మరించుకుంటూ అలాంటి జ్ఞానవంతుని జయంతి సందర్భంగా ఆ రోజు ప్రతి అడుగు అంబేద్కర్ వైపు, ప్రతి వ్యక్తి అంబేద్కర్ వైపు జ్ఞానం వైపు ఉండాలని చెప్పేసి కూడా ఆ రోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. కాబట్టి మన బయ్యారం గ్రామ ప్రజలు ఆల్రెడీ ఉద్యమకారులు, మన బయ్యారంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచన పరంగా ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి అడుగు కూడా అంబేద్కర్ వైపు వేసుకుంటూ చెలో గజ్వేల్ పేరిట ఏప్రిల్ 14 నాడు ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా మీరు అందరూ కూడా గజ్వేల్కి వచ్చి విజయవంతంగా మీ అందరికీ బయ్యారం గ్రామ ప్రజలందరూ కూడా జైబీని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.